నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒంగోలు నగర సమీపంలో పెళ్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ 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 జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం అష్టాదశ 18వ వార్షిక మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ శ్రీ జ్వాలాముఖి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా చేపట్టారు. కళ్యాణోత్సవాన్ని నిర్వాహకులు ప్రసాద్ స్వామి నేతృత్వంలో వేద పురోహితులు మంత్రోచ్చరణల నడుమ చేపట్టారు. కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి చేరుకొని దర్శించుకొని జ్వాలాముఖి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామరచల జనార్దన్ దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణోత్సవంలో భాగంగా వేద పురోహితులు జీలకర్ర, బెల్లం, కన్యాదానం, మాంగళ్య ధారణ, తలంబ్రాల తంతు, విశేష హారతులను అందజేసి కళ్యాణాన్ని కమనీయంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో కళ్యాణాన్ని కనులార తిలకించి అమ్మవారిని దర్శించుకొని తరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అందరూ కూడా ఈ అమ్మవారికి తలంబ్రాలు తీసుకునే అవకాశం కలగాలనుకోవాలి, కానీ అందరూ పోసే అవకాశం కలగాలనుకోవద్దు. ఎందుకంటే ఇంత క్రౌడ్ మీద దొరకటం అనేటువంటి అదృష్టం. ఏందయ్యా ప్రసాద సమయంలో నిలబెట్టి ఆ తలంబ్రాలు పోయిస్తున్నారు అనుకోవద్దు. వాళ్ళ అమ్మవారు పుట్టింటి వాళ్ళు కనుక వాళ్ళకి అవకాశం కలిగించాలి. కాబట్టి ఏందా స్వామివారికి మనం రక్షించారేమో డబ్బులు, అందువల్ల వాళ్ళు విఐపిగా పిలిచి వాళ్ళకి చక్కగా ఇస్తున్నారేమో అవకాశం అనుకోవద్దు. అసలు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చక్కగా సేవ చేస్తూ ఉన్నారు. నాకు ఇక్కడ ఉన్నవారు లేనివారు వాళ్ళు ఈ అనేటువంటి భేదం అనేటువంటి మీ మనసుకు వస్తుంది అనే సమానం. ఎందుకంటే మనం చాలా మంది అనుకుంటాం, ఆడవాళ్ళం మన పుట్టింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా మా అన్నయ్య 20,000 రూపాయలు చీర ఇచ్చాడు, 40,000 రూపాయలు చీర కొనిచ్చారు, చక్కగా అది ఇచ్చారు అనుకుంటాం. కనుక అమ్మవారు కూడా వాళ్ళ పుట్టింటి వాళ్ళుగా వచ్చారనుకో నామం సంతోషపడుతుంది. వాళ్ళ చేతితో పశువుని తీసుకోవాలనేటువంటి భావన ఉంటుంది. ఇందాక స్వయంలో షష్ఠ పూర్తి ఎలా అయితే మనం చేసుకుంటున్నాం, ఎందుకు చేసుకుంటున్నాం, ఆ రోజు మనం బాల్యంలో చూడలేకపోయాం కనుక చేస్తున్నాం మనం చేతులాగా. అట్లానే అలాంటి అవకాశాన్ని అమ్మవారు మనకు గ్రహించారు. కాబట్టి
ఈ అక్షంతలు తీసుకునేటప్పుడు కూడా ఒకరి తర్వాత ఒకరు మీరు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఎట్లా ఉంటాయి అంటే హడావుడిగా పరిగెత్తుకుంటూ వద్దు, ఒకరి తర్వాత నిదానంగా రండి. అమ్మవారి అక్షంతలు తీసుకోండి, చక్కగా మీ అందరికీ అనుగ్రహం కలిగించేటట్టుగా అమ్మవారిని ఆస్వాదించమని అడుగుతాం. ఏ వాళ్ళ వెంకటరమణ మంచి కీర్తన ఒకటి వాళ్ళ వరకు అక్షరాలు సమర్పిస్తారు. తర్వాత మహామంగళ హారతి ఉంది. कामेश्वरो वै गुरुक्रम पुरस्कृते गुणशरीर नित्यर्वभौमये अखिलाण्डकोटि ब्रह्माण्ड नायके जय विजयी भव ज्वालामुखी समेत श्री गुरुनाथेश्वर स्वामिने नमः। ऋग्वेद प्रिया ऋग्वेद हरिः ओं देवदेवोत्तमाय देवता सार्वभौमाय अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकाय आदिताल प्रिये आदितालमवधार
हरि ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, మన చెల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి గురునాథేశ్వర స్వామి జ్వాలాముఖి అమ్మవార్ల యొక్క అనుగ్రహ శక్తిపీఠంలో ఈ 18 సంవత్సరాల నుండి కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి భక్తుల యొక్క చేతుల మీదుగా అత్యంత వైభవపేతంగా ప్రయాణిక దీక్షతో అత్యంత వైభవపేతంగా యాజ్ఞికంగా అమ్మవారి గణపతి పూజలు కానీ 108 కలశాలతో అభిషేకం కానీ చక్కగా దశమహావిద్య హోమాలు చండీ హోమాలు కానీ అదేవిధంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా ఈ 3 రోజులు కూడా అమ్మవారి విశేష అలంకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో గ్రామంలో ఉన్నటువంటి భక్తుల చేత అందరి యొక్క సహకారాలతో ఈ యొక్క కార్యక్రమమైనటువంటిది ఈ కళ్యాణ మహోత్సవంలో ముగిసింది. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి ఒక పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జ్వాలాముఖి. క్యాన్సర్ డ్రగ్స్ నియంత్రణపై యువతకు అవగాహన కల్పించేందుకు రైజ్ కృష్ణ స్థాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ టెక్బుల్స్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు 5K మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు రైజ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సిద్ధ హనుమంతరావు తెలిపారు. రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి 100 మందిలో 3 క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్లు సర్వే ద్వారా తెలుస్తుందని, అలానే యువత డ్రగ్స్ కు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, వీటిపై అవగాహన కల్పించి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా ఈ 5K మారథాన్ రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెక్బుల్ CEO భాస్కర్ మాట్లాడుతూ 1000 మందితో 5K మారథాన్ నిర్వహించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించిన 2000కు పైగా దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. అందరికీ పాల్గొనే అవకాశం కల్పిస్తామని తెలిపారు. రైజ్ ట్రెజరర్ సిద్ధ భరత్ మాట్లాడుతూ 6 గంటలకే ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న యువకులు మినీ స్టేడియం వద్దకు చేరుకుని మిర్యాలపాలెం సెంటర్ వద్ద యూటర్న్ తీసుకుని మళ్లీ మినీ స్టేడియం వరకు చేరుకుంటుందన్నారు. ఈ మారథాన్ రన్ ను SPAR దామోదర్ ప్రారంభిస్తారని అన్నారు. అనంతరం మినీ స్టేడియంలో జరిగే సభలో బహుమతి ప్రదానం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు, కలెక్టర్ తమీమ్ అన్సారియా, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో డైరెక్టర్ ప్రవల్లిక పాల్గొని ప్రసంగించారు. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, రేపు డే ఆఫ్టర్ టుమారో సండే 9th we are going to conduct 5K run program which starts from మినీ స్టేడియం నుంచి మిర్యాలపాలెం సెంటర్ నుంచి మళ్ళీ రౌండ్ అబౌట్ చేసుకొని మళ్ళీ మినీ స్టేడియం చేస్తాము. ఈ కార్యక్రమం మేము తలపెట్టినప్పటి నుంచి ఎస్పీ గారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు కూడా దృష్టిలో పెట్టుకొని వరల్డ్ క్యాన్సర్ డేని దృష్టిలో పెట్టుకొని మేము చేద్దామనుకున్న దాని పాయింట్కి ఒక సూచన ఇచ్చి దాని యాంటీ డ్రగ్స్ కూడా యాడ్ చేయండి అని చెప్పి వారు చెప్పిన తర్వాత దాన్ని కూడా యాడ్ చేసి ఆ క్యాంపెయిన్ ప్రక్రియలో మనం స్టార్ట్ చేసాము. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పెట్టిన తర్వాత 1000 మెంబర్స్ అనుకుని మేము స్టార్ట్ చేస్తే అది అనుకోకుండా అరౌండ్ 2000 మెంబర్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని వరల్డ్ క్యాన్సర్ డే యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని క్యాంపెయిన్ చేసి ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో అవేర్నెస్ క్రియేట్ చేసి దీని నుంచి బయటపడే విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాము. ఈ కార్యక్రమం మిమ్మల్ని కూడా మేము కోరుకునేది రూట్ లెవెల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజలకు తెలియపరిచి యాంటీ డ్రగ్స్ని క్యాన్సర్ నుంచి క్యాన్సర్ బాధితుల నుంచి బయటికి రావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను భాస్కర్ నల్లవల్లపల్లి, గ్రూప్ CEO టెక్బుల్స్ అండ్ సాయిస్ గ్రూప్ కంపెనీస్. ముఖ్యంగా ఈ ఒంగోలు 5K రన్, ఒంగోలు మ్యారథాన్ ఈవెంట్ రైస్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పార్ట్నర్షిప్స్ తోటి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు, ద క్యాన్సర్ యొక్క
ఎఫెక్ట్ ఏంటి సొసైటీ మీద ఏంటి, హౌ మన లైఫ్ని ఇది డిస్ట్రాక్ట్ చేస్తుంది అనేది. అట్ ద సేమ్ టైం హౌ డ్రగ్స్ ఆర్ యాక్చువల్లీ రూయినింగ్ ద యూత్. ఇఫ్ యూ టేక్ ద యూత్, it is actually last 3 years నుంచి year on year 12% of increase is in a drug usage. It is extremely important for a youth, young youth to realize how it can actually shatter their life in their dream and their family, in the entire society మీద దీని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి దీని ప్రతి ఒక్క యువకుని యువతని అవేర్ చేసి ఎంతవరకు కంట్రోల్ చేసుకుని వాళ్ళ లైఫ్ని సార్థకం చేసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ మ్యారథాన్ అనేది ఆర్గనైజ్ చేసాము. ఐ థింక్ ఇట్స్ వెరీ సపోర్టివ్ అండ్ లుక్స్ వెరీ ప్రామిసింగ్. అంతమంది పార్టిసిపేషను చేశారు. బట్ మెయిన్ ముఖ్య ఉద్దేశం మనం తీసుకెళ్లాల్సింది, ఇప్పుడు అందరివి పాత రోజుల్లో ఫిట్నెస్ అంటే 50 తర్వాత, స్పిరిచువాలిటీ అంటే 60 తర్వాత అనే ఉద్దేశంతో లైఫ్ లీడ్ చేసాం. అది కాదండి. చిన్నప్పటి నుంచే, యుక్త వయసు అప్పటి నుంచే కనుక వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెన్స్ తెలుసుకొని వాళ్ళ లైఫ్ని కనుక లీడ్ చేయగలిగితే వాళ్ళ డ్రీమ్స్ అన్నీ రియలైజ్ చేసి దే కెన్ యాక్చువల్లీ బికమ్ ఏ మోర్ సక్సెస్ఫుల్ పీపుల్ in their life. Right? We as actually representing from a college institution and also coming from the enterprise corporate company, we are actually taking this initiative. We request and మీ అందరి సపోర్ట్, మీడియా సపోర్టు, మాలాగే ఇంకా మిగతా కాలేజెస్ వాళ్ళు, మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ముందుకు వచ్చి అందరి సపోర్ట్ చేస్తే వీ కెన్ యాక్చువల్లీ మేక్ దిస్ యాజ్ ఎ గ్రేట్ సక్సెస్ అండ్ మేక్ ష్యూర్ దట్ ఎవ్రీ ఇండివిజువల్, మెయిన్లీ ద యూత్ and also every citizens, every person actually cancer అనేది ఎర్లీ డిటెక్షన్ చేస్తే it is not a big problem. It is easy to cure, easy to manage. Right? Hence it is important that we take this message to the community లో ప్రతి ఒక్క మెంబర్ దగ్గరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా ప్రతినిధులందరికీ కూడా మా ధన్యవాదాలండి. ఇందాక సార్ చెప్పినట్లు క్యాన్సర్ మరియు డ్రగ్స్ ఈ రెండు సొసైటీలో ఇప్పుడు ఎంతగా ఉన్నాయి అనేది అందరికీ తెలుసు. రీసెంట్ సర్వే ప్రకారం, ఎస్పెషల్లీ సిటీస్లో రీసెంట్ సర్వే ప్రకారం ప్రతి 100 మందిలో 3 క్యాన్సర్ అనేది ఐడెంటిఫై అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో కూడా జాగ్రత్తలు తీసుకొని క్యాన్సర్ మీద ఒక అవగాహనతో ముందుకెళ్ళాలి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా క్యాన్సర్ నివారించడం ఎలా అనే ఒక ఆలోచనతో ఒక ఆలోచన అనేది ముందు వాళ్ళ మైండ్స్లో పడిద్ది అనే ఒక ఉద్దేశం అండి. రెండోది డ్రగ్స్. ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో చాలామంది చెడు తావకి దారితీస్తుంది. ఆ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది తెలియజేయాలి అంటే ఒక అవేర్నెస్ అనేది రావాలి. ఆ అవేర్నెస్ ఈ మ్యారథాన్ ద్వారా చేయాలని చెప్పేసి అనుకున్నామండి. మేము అనుకున్న దానికంటే కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. రిజిస్టర్ చేసుకున్న అందరూ కూడా ప్లస్ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ రావచ్చండి, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. పార్టిసిపేట్ చేసి మెసేజ్ని ఇంకొక 10 మందికి చేర్చాలని చెప్పి ఉద్దేశంతోనే అందరినీ ఈ ఒక ఈవెంట్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా మీ ద్వారా ఈ మెసేజ్ ప్రజలందరికీ చేరుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మినీ స్టేడియం 6:30 ప్రోగ్రామ్ షెడ్యూల్ వచ్చేసి 6:00 స్టేడియం దగ్గరకు ఉండాలి. 6 to 6:30 డిస్ట్రిబ్యూషన్, క్యాప్స్ కానివ్వండి, టీషర్ట్స్ కానీ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. 6:30 to 7 o'clock వార్మప్ జరిగింది. అక్కడే 7 o'clock నుంచి అరౌండ్ 45 minutes to 1 hour మనకి ఈ కార్యక్రమం అంటే రన్ జరిగిద్దండి. ఆ రన్ అయిపోయిన తర్వాత కూల్ డౌన్ ఉంటుంది, ఒక చిన్న కార్యక్రమం లాగా ఉంటుంది, జుంబా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. దానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కలెక్టర్ గారు, మేయర్ గారు కూడా వస్తున్నారు. ఎస్పీ గారు వచ్చేసి ఫ్లాగ్ ఆఫ్ చేస్తున్నారు. ఇక్కడ రూట్ మ్యాప్ అంతా కూడా పెట్టేసి అవైలబిలిటీలో ఉంటుంది. February 4th is World Cancer Day. Commemorating the World Cancer Day, on February 9th we are going to have Ongole Marathon 5K run. So in the marathon, it is most important that how like 2,000 to 3,000 people come together to support the cancer and give the maximum awareness to all the public and who are suffering from cancer. It is very important to be having the strength of mind, soul,
then the physical strength. So here from our side, Rice Krishna Sai group of institutions and along with Tech Bulls, we are organizing this marathon to give and spread our wings for the cancer survivors and warriors to come overcome it, and also saying that people who are getting influenced by many social media, be it movies, be it Instagram, and there are lots. It is a technology where it is like an ocean where they're getting influenced by bad activities like, say, taking alcohol, getting influenced towards cigarettes and also to drugs. So here we want to say it strongly that say no, be ready to say no, and all the youngsters, this is the age for you to flourish and get a huge success when you grow up. So from our side, heartfully we expect everyone to be present in mini stadium on February 9th, supporting and forming a human chain where it is going to be, the world is going to see what we are for a good cause. And I expect everybody to have this great positivity with us and make this event a grand success. Thank you. ఒంగోలులోని లాయర్పేటలో ఏర్పాటు చేసిన మిల్కీ మిస్ట్ స్టోర్ను ఒంగోలు శాసనసభ్యులు దామర్చల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మిల్కీ మిస్ట్ మంచి ప్రోడక్ట్స్ తయారు చేస్తుందన్నారు. ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, పన్నీర్లతో కూడిన ప్రోడక్ట్స్ ఈ స్టోర్లో లభ్యమవుతాయని అన్నారు. మిల్కీ మిస్ట్ను ప్రజలు ఆదరించాలని దామర్చల జనార్దన్ రావు కోరారు. మిల్కీ మిస్ట్ ప్రోడక్ట్స్ ఏపీ సేల్స్ ఇన్ఛార్జ్ విఘ్నేశ్వర శాస్త్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 9వ స్టోర్ను ఒంగోలులో ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గతంలో డిస్ట్రిబ్యూటర్ ద్వారా తమ ప్రోడక్ట్స్ కన్స్యూమర్కు అందించేవారని, ప్రస్తుతం కంపెనీ సొంతంగా పెట్టడం వల్ల తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా రేట్లు ఫిక్స్ చేసినట్టు తెలిపారు. కామరాజ్ గడ్డ కుసుమ కుమారి, బండారు మదన్, దాయినేని ధర్మ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు నమస్కారము. నమస్కారం. వెళ్ళండి సార్. నమస్తే నమస్తే సార్. ఎన్ని మంత్స్ వస్తుంది అది? కర్డ్ 40 days. ఇంకోటి 40 days. అంటే 3 months. ఇప్పుడు పన్నీర్ ఈజ్ ద నెంబర్ 1 ఇన్ ఆల్మోస్ట్ ఇండియా. సో వన్ సింగిల్ ప్రొడక్షన్ ఒక రోజుకి 7 లక్షల లీటర్లు ప్రొక్యూర్మెంట్ ఉంది. దాంట్లో 60,000 tons పన్నీర్ ఓన్లీ తయారు చేస్తాం. ఈ సింగిల్ ప్లేస్లో అంత ప్రొడక్షన్ జరిగేది ఇండియాలో లేదు. ఈవెన్ అమూల్ హ్యావింగ్ డిఫరెంట్ లొకేషన్. డైరీ ప్రొడక్షన్ అంతా ఈ రోడేనా? సార్ మాది యోగర్ట్ ఒకటి తినండి సార్. ఒకటి ఇది తీసుకో సార్. కొంచెం అది వాళ్ళ ప్రోడక్ట్లోనే ఉండాలిగా. అందరికీ నమస్కారాలు.
అందరికీ నమస్కారాలు. ఈరోజు మిల్కీ మిస్ట్ ఒక ఐస్ క్రీమ్ ప్యారలల్ ఏదైతే మిల్క్ ప్రొడక్ట్స్ తోటి తయారవుతాయో, ఈరోజు కార్డ్ అవ్వచ్చు, ఐస్ క్రీమ్స్ అవ్వచ్చు, లేకపోతే చాక్లెట్స్ అవ్వచ్చు, పన్నీర్ అవ్వచ్చు, అన్ని ప్రొడక్ట్స్ తోటి చీజ్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఒక షోరూమ్ని మనం ఇక్కడ లాంచ్ చేశారు. వాళ్ళు మన అనుదీపు, హేమంత్ కుమార్ వాళ్ళిద్దరు కలిసి ఒంగోలులో ఇది పెట్టారు. ఇదివరకు ఎన్ని మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా ఇది కూడా 1990లో స్టార్ట్ చేసి తమిళనాడులో ఇప్పుడే మన ఏపీ కూడా అంతా కూడా వస్తూ ఉంది. మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మన ఒంగోలులో వీళ్ళంతా కూడా ఒక మంచి నమ్మకం మీద ఇక్కడ ఓపెన్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, తప్పకుండా కూడా ఇది మంచి సక్సెస్ అవ్వాలి. ఏ ఉద్దేశంతో పెట్టారో ఇది భగవంతుడి ఆశీస్సులతో బాగా జరగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ నమస్కారం అండి. నేను మిల్కీ మిస్ట్కి ఏపీ సేల్స్ ఇన్ఛార్జ్ అండి, ఏపీ స్టేట్ సేల్స్ ఇన్ఛార్జ్ని. ఇవాళ మనకి ఏపీలో 9th స్టోర్ ఓపెన్ చేస్తున్నాం ఒంగోలులో. ఆల్మోస్ట్ మనకి ప్రతి డిస్టిక్లో ప్రజెంట్ అవైలబిలిటీ అంటే పార్లల్గా అవైలబుల్ ఓపెన్ చేస్తున్నాం. ఇంతకుముందు డైరెక్ట్గా డిస్ట్రిబ్యూటర్ ద్వారా మనం హోటల్స్కి కానీ అదర్వైజ్ కన్జ్యూమర్కి కానీ రీచ్లో ఉండేవాళ్ళం. కంపెనీయే ఓన్గా పెట్టడం వల్ల మన రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, అవైలబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, కన్జ్యూమర్కి తక్కువ రేట్లో, అంటే ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, రీటైలర్ మార్జిన్ ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా రీటైలర్కే అందుబాటులో ఉండేటట్టుగా ఆ రేట్లు మేము డిజైన్ చేసి కంపెనీ సొంతగా ఒక పార్లర్ ఒకటి ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా మనం సప్లై చేయాలని ఈ విధంగా మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది పార్లర్స్. ఈ మేబీ అదర్ డైరీ కంపెనీస్లో అన్నింటిలో కూడా ఈ కాన్సెప్ట్ ఉన్నా కూడా ఫస్ట్ టైము మేము దీంట్లోనే ఒక 200 ప్రోడక్ట్స్ ఒక డైరీ కంపెనీలో, ఇప్పటివరకు ఏ డైరీ కంపెనీ లేవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరే డైరీ కంపెనీ అనగానే అందరికీ పాలు అమ్ముతారు, లేకపోతే దానికి సంబంధించిన ఘీ, కర్డ్ అమ్ముతుంటారు. మాకు వచ్చేటప్పటికి మేము మేజర్గా బై ప్రోడక్ట్స్ ఆఫ్ మిల్క్, అంటే లైక్ పన్నీర్ తోటి వీఆర్ ద లార్జెస్ట్ సెల్లింగ్ పన్నీర్ ప్రోడక్ట్ ఇన్ సౌత్ ఇండియా. ఇన్ ఏపీ ఆల్సో, ఈవెన్ ఇన్ గో ఫర్ ఎనీ రెస్టారెంట్స్, 5-star హోటల్స్ ఎక్కడికి పోయినా కూడా మన పన్నీర్, చీజ్, బటర్, ఘీ ఇవి అవైలబుల్ ఉంటాయి. ఇవి కాకుండా కొత్తగా మేము చాక్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఐస్ క్రీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసాం. సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఐస్ క్రీమ్ విల్ బీ అవర్ మేజర్ దిస్ థింగ్. కాంపిటేటర్స్ లైక్ అరుణ్ కానివ్వండి, అమూల్ కానివ్వండి, వేరే అదర్ కంపెనీస్ ఉన్నా కూడా వీఆర్ గివింగ్ టఫ్ కాంపిటీషన్. ఆల్మోస్ట్ వీఆర్ కంపీటింగ్ విత్ క్వాలిటీ ఆల్సో. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అనుకోవచ్చు. మనం ప్యారలల్ మోడల్లో రావడం వల్ల కన్జ్యూమర్కి ఎక్కువగా మన అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ కన్జ్యూమర్స్ వాకిన్ అయ్యి ప్రోడక్ట్ని ఒకసారి క్వాలిటీ ట్రై చేసిన తర్వాత ఫ్యూచర్లో ఎప్పటికీ అది అంటే వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ మన ప్రోడక్టే వాడతారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. అంటే మిల్క్ షేకులు కానివ్వండి అవన్నీ కూడా బయట అవైలబుల్ ఉన్నా కూడా ఒక టెట్రా ప్యాక్లో 200 mlగా అంత థిక్నెస్ ఇచ్చే కంపెనీ ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్ లేదు. మీరు వెరీ కాన్ఫిడెంట్గా మేము చెప్పగలం మిల్కీ మిస్ట్ సైడ్ నుంచి మా క్వాలిటీ, ప్రోడక్ట్ క్వాలిటీనే మా యొక్క మేజర్ అడ్వాంటేజ్. దాంతో మేము సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు అందరికీ మీరు మాకు అవకాశం ఇచ్చినారు. నా పేరు ఎన్ వెంకటేశ్వర శాస్త్రి. నేను ఏపీ స్టేట్ ఇన్ఛార్జ్ ఫర్ ఆల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఫర్ మిల్కీ మిస్ట్కి. నమస్తే, నా పేరు అనుదీప్ అండి. మిల్కీ మిస్ట్ పార్లర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం అండి ఒంగోలుకి. ఈ మన మిల్కీ మిస్ట్ బ్రాండ్ వచ్చేసరికి డైరీ ప్రొడక్ట్స్లో ఇండియాలో నెంబర్ 1 ఆఫ్ ద పొజిషన్లోకి వస్తుందండి ప్రజెంట్. దీంట్లో 200+ ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయండి. దీంట్లో పన్నీర్, యోగర్ట్ ఇవన్నీ 1 ఆఫ్ ద టఫ్ కాంపిటీషన్ అండి ఇండియాలోనే. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా ఉంది. సో ఒంగోలుకి మన అందరికీ కన్జ్యూమర్ రేట్లో తక్కువ ప్రైసెస్లోనే రిటైల్ ప్రైస్కి ఇస్తున్నామండి. తప్పకుండా వచ్చి ఎంకరేజ్ చేస్తాను కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. విద్యార్థులు చదువులో చక్కగా రాణించి తల్లిదండ్రుల కన్న కలలను నిజం చేయాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత అన్నారు. ఒంగోలు సాయి ఐటీఐ ఫంక్షన్
ఫంక్షన్ హాల్లో సాయిరామ్ జూనియర్ కళాశాల 9వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ఉన్న స్థానంలో నిలబడేందుకు చదువు ఒక్కటే మార్గమని, చదువు వల్ల సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబడగలుగుతారని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిరామ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ కర్రి అంజయ్య, కరెస్పాండెంట్ మోహన్ రావు, డాక్టర్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో అలరించారు.
ముందుగా సాయిరామ్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం 9వ వార్షికోత్సవ యజమాని అందరికీ కూడా శుభాకాంక్షలు. చాలా బాగా జరుగుతుంది ఈరోజు యాన్యువల్ డే ఇక్కడంతా కూడాను. అందరూ కూడా ఈ కాలేజ్ అంతా ఓన్లీ ఆడపిల్లల కోసం పెట్టున్నారు. అంతా కూడాను చాలా బాగుంది. అంతా కూడాను మంచి ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. పిల్లలంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ రోజంతా కూడాను. చాలా అంటే ముందు అభినందనలు వాళ్ళందరికీ కూడా, యజమాని అందరికీ కూడా అంతాను. వాళ్ళు 3rd క్యాంపస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఆ 3rd క్యాంపస్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇంకా మంచి స్టేజ్కి వెళ్ళాలని కోరుకుంటూ, అట్లానే ఈ సాయిరామ్ జూనియర్ కాలేజ్లో ఓన్లీ ఫర్ గర్ల్స్ క్యాంపస్ స్టార్ట్ చేసి, ఎక్కడ వేరే కాలేజ్ ఏది లేదనుకుంటా, సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఒకటే అనుకుంటా ఓన్లీ ఫర్ గర్ల్స్కి, మిగతా అన్నీ కూడా కంబైన్డ్. సో అట్లానే సాయిరామ్ జూనియర్ కాలేజ్ ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ, మాస్టర్స్ అందరికీ, టీచర్స్ అందరికీ, అట్లానే స్టూడెంట్స్కి అందరికీ ఈ ప్రోగ్రాం నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎందుకంటే మంచి బాగా యాక్చువల్గా ఏంటంటే బైపీసీ, ఎంపీసీ 2 గ్రూపులు ఉన్నాయి. బైపీసీ యూజువల్గా సైన్స్ గ్రూప్ కాబట్టి, సో అందరూ మంచిగా డాక్టర్స్ అయ్యి అందరినీ ఏమంటారు ప్రజలకి సేవ చేయాలని కోరుకుంటూ, అట్లానే ఎంపీసీ చదివిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్లో కానీ మిగతా బ్రాంచెస్లో కానీ వాళ్ళ ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవనీయులైన తల్లిదండ్రులకు, పెద్దలకు, శ్రేయోభిలాషులకు, అధ్యాపక సిబ్బందికి నా ప్రత్యేక నమస్కారములు. ఇలా ఈ మా చిరంజీవులైన విద్యార్థులకు ఈ శుభ సాయంకాలపు శుభాశీస్సులు. ఈ గత సంవత్సరం జరిగినటువంటి ఫలితాల్లో, ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా విద్యార్థినికి అమృత డైరెక్ట్గా ఇంటర్తో పాటు నీట్లో 500 మార్కులు సాధించి గవర్నమెంట్ సీట్ సాధించినందుకు మేము ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగనే మరొక విద్యార్థిని గవర్నమెంట్ కాలేజీ AGBSC సీట్ సంపాదించిన అమ్మాయిని కూడా మాకు ప్రత్యేక అభినందనలు. ఇంకా అనేక మంది JEE మెయిన్స్, ఎంసెట్ ర్యాంకుల్లో సాధించిన విద్యార్థులను కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుత కాలంలో స్త్రీలకు భద్రత కరువుతున్న రోజుల్లో బాలికలకు మాత్రమే మేము స్టార్ట్ చేసి బాలికల భద్రతకు, స్త్రీల భద్రతకు భరోసా కల్పిస్తున్నటువంటి సంస్థ శ్రీ సాయిరామ్. ఇలాంటి సాయిరామ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ని మేము ప్రధానంగా ఎందుకు తీసుకున్నామంటే, ప్రాథమిక విద్య జనరల్గా పునాది, విద్యలో పునాది అనుకుంటాం, కానీ భవిష్యత్తు నిర్ణయించేది ఇంటర్మీడియట్ విద్య మాత్రమే. అందుకని ఆ ఇంటర్మీడియట్ విద్యని మేము ప్రాధాన్యతగా ప్రముఖంగా తీసుకొని దాన్ని బాలికలకు మాత్రం పెట్టి వివిధ అంటే ఇంకా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కాబట్టి ఇది విద్య అనేది ఒక ఉద్యోగాని కోసం కాదు, జ్ఞానం, సంస్కారం నేర్పిద్ది. అందుకోసం మేము గర్ల్స్కి చదువుతో పాటు సంస్కారము, పద్ధతులు కూడా నేర్పిస్తూ సమాజం యొక్క, తల్లిదండ్రుల యొక్క మేము మన్ననలు పొందగలిగాం. దీన్ని మేము కాపాడుకుంటూ ఇంకా ముందుకి ప్రయాణం చేయగలుగుతామని నేటి మా సాయిరామ్ జూనియర్ కాలేజ్ యొక్క 9వ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ముందుగా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఒంగోలు పట్టణంలో ఓన్లీ ఫర్ గర్ల్స్ అనే కాన్సెప్ట్ తోటి మేము జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు 9వ సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి ఈ విధంగా మాకు 3వ క్యాంపస్ కూడా ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేయబోతున్నాము. మరి దీన్ని అందరికీ ఆదరిస్తున్నటువంటి ప్రకాశం జిల్లా వాసులకి, మా పూర్వ విద్యార్థులకి, మరి అన్ని స్కూల్ యొక్క మేనేజ్మెంట్లకి, టీచర్లు అందరికీ కూడా దీనికి పూర్తి సహకరిస్తున్నారు. కాబట్టి మాకు మంచిగా ఈ స్ట్రెంగ్త్ రావటం కానివ్వండి, మంచి వాతావరణంలో మేము కాలేజీ నిర్వహించగలటానికి కానీ జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళు చూపించినటువంటి ఆదరాభిమానాలందరూ కూడా మేము ఇప్పుడు కృతజ్ఞులుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ సంవత్సరం జిల్లాలో మొట్టమొదటిగా ఈ ప్రకాశం జిల్లాలో ఏ కాలేజీ సాధించలేనటువంటి
విజయాన్ని మా సాయిరాం సొంతం చేసుకుని చెప్పడం చాలా సంతోషిస్తున్నాం. మొట్టమొదటిగా డైరెక్ట్ ఇంటర్మీడియట్ నుంచి గవర్నమెంట్ మెడికల్ సీట్ సాధించుకునేటువంటిది అది మా శ్రీ సాయిరాం జూనియర్ కాలేజీకి ఉన్నటువంటి ప్రత్యేక విజయంగా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇంజనీరింగ్లో కానివ్వండి, జేఈ మెయిన్స్లో కానివ్వండి, నీట్లో కానివ్వండి ప్రతి సంవత్సరం కూడా మంచి అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. మరి మా యొక్క స్టాఫ్ అందరూ కూడాను నిబద్ధతగా పనిచేస్తూ పూర్తి సహకారాన్ని అందించడం వల్లనే మేము ఈ ఫలితాన్ని సాధించగలుగుతున్నాం. ఈ సందర్భంగా వారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాకు ఆదరాభిమానాలు ఇస్తున్నటువంటి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడాను కార్పొరేట్ యొక్క పోటీని తట్టుకొని మేము నిలబడటానికి పూర్తిగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్నేహ బృందాలకు కానివ్వండి, మరి టీచర్లకు కానివ్వండి, అందరూ కూడా మేము మరొక్కసారి మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. మంచి హాస్టల్ వసతులతోటి, మంచి క్రమశిక్షణ వాతావరణంలోనూ, మంచి అనుభవం కలిగిన అధ్యాపక బృందంతో మేము ఒక అకాడమిక్ ప్రోగ్రామ్ తోటి మేము ముందుకెళ్తూ ఉన్నాము. ఆ యొక్క టీం వర్క్ తోటే మేము అనుకున్న ఫలితాన్ని సాధించగలుగుతున్నాము అని చెప్పడానికి సంతోషిస్తున్నాము. మరొకసారి మీ అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ స్నేహితులకి, ఈ యొక్క వచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులకి అందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు. కానీ ప్రకాశం జిల్లాలో ఒక ప్రత్యేక కళాశాల ఏర్పాటు చేయాలి జరిగింది. మాకు అనుకోకుండా వాళ్ళ సహకారం కూడా అట్లానే ఉంది. మేము ఓన్లీ గర్ల్స్ అనేటువంటిది ఒక వాస్తవమైన విషయం ఏంటంటే సర్వీస్ మోటివ్ తోటి కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. కేవలం వ్యాపార దృక్పథం అనేటువంటిది కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నాం కాబట్టి మేము కో ఎడ్యుకేషన్ ఇప్పటి వరకు కూడా ప్రవేశపెట్టలేదు. మరి ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి కూడాను, పూర్వ విద్యార్థుల నుంచి కూడా మా మీద మీరు కూడా బాయ్స్ పెట్టండి సార్, దూరంగానైనా క్యాంపస్లు ఏర్పాటు చేయమని అడుగుతున్నారు. అది మేము తర్వాత భవిష్యత్తులో ఆలోచించుకోవాలని అనుకుంటున్నాము. ఆ విధంగా మేము పెట్టినట్టు గర్ల్స్ కాన్సెప్ట్ అనేది సక్సెస్ అయింది. మా ఆశయం అనేటువంటి కొంతవరకు నెరవేరింది. జిల్లాలో బాలికలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మంచి యొక్క హాస్టల్ భద్రత అనేటువంటిది, అందుట్లో మా పార్ట్నరు ప్రిన్సిపల్ కమ్ చైర్మన్ డాక్టర్ అంజీ గారు ఈ డాక్టరేట్ ఉన్నటువంటి అతను దాదాపుగా 40 సంవత్సరాలు దాదాపు ఈ రాష్ట్ర అనేక కళాశాలలో పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవం అనేటువంటిది కూడా ఈ సంస్థ ఆవిర్భావానికి చాలా దోహదపడిందని చెప్పి తెలియజేస్తూ మేము ఈ విధంగా మరొక మంచి ఫలితాన్ని సాధించడానికి ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఆల్. ఈ వార్త ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.